మళ్ళీ ఏంటి? మా నాన్న ఇష్టపడితే జెంటిల్మెన్ అనుకున్నాను. ఒక ఆడపిల్ల ఇక్కడుంది, కనీసం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఏంటి మీకు చెప్పేది? మీ ఫోన్ మీకు ఇచ్చేశాను, మ్యాటర్ అక్కడితో ఫినిష్. మీతో నాకేంటి పని? మరీ అంత తెగతింపులు చేసేసుకోకండి. ఇదిగో ఇలాగే ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా. ఏ అవసరం రాదు. ఈ మనిషికెంత పొగరు. వెళ్ళండి వెళ్ళండి, నాతో ఇలా ప్రవర్తించినందుకు మీ బండి స్టార్ట్ అవ్వదు. నా అవసరం రాకుండా ఉంటుందా? నిజంగానే ఆగిపోయిందేంటి? అసలు అది నోరేనా? అయ్యో బాబోయ్, నేనేదో క్యాషువల్ గా అన్నానండి. సరే సరే, మీ స్కూటీ మీద నన్ను డ్రాప్ చేయండి. కమాండ్ చేస్తున్నారేంటి? రిక్వెస్టింగ్ గా అడగండి. అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. క్యాబ్లేంటి అన్నీ బిజీ అని చూపిస్తున్నాయి. ఆటో ఆటో ట్రై చేద్దాం. ఒక్కటి కూడా లేదు. ఏంటి క్యాబులు లేవా? అవునండి. మీకు నేనే దిక్కు. హలో హలో, ఏంటో చూపు. జీవితంలో కాదు, డ్రాప్ చేయటానికి నేనే దిక్కు అంటున్నాను. డ్రాప్ చేస్తారా? రిక్వెస్టింగ్ అడిగితే చేస్తాను. ప్రియా గారు ప్లీజ్ డ్రాప్ చేస్తారా? అది లెక్క. పదండి పదండి. హలో, ఏంటి దగ్గరకు వచ్చేస్తున్నారు? డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనిద్దరి మధ్యన కనీసం 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఈ సీట్ ఉండేదే 15 ఇంచెస్, అందులో 6 ఇంచెస్ డిస్టెన్స్ అంటే ఇంక నేను ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా కూర్చోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చాలు. కుదురుగా కూర్చోలేరా? స్పీడ్ బ్రేకర్ వంకతో ఓ మీదకొచ్చేస్తున్నారేంటి? నీకే డ్రైవింగ్ రాదనుకుంటా. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లోగా వెళ్ళాలని తెలీదా? ఆ ఫోర్స్కి నేను పడ్డాను. అనవసరంగా ఎక్కాను. మీ స్పీడ్కి కొంచెం బ్రేక్ వేయండి. సైలెంట్ గా ఉండండి, లేదంటే దిగి ఏ ఆటోనో క్యాబో చూసుకోండి. నాకింక వేరే గతి లేదనే వంకతో ఇలా చేస్తున్నారు కదా. మీ ఆడపిల్లలంతా ఇంతే, అవసరానికి భలే వాడుకుంటారు. మీ మగవాళ్ళు మాత్రం తక్కువ, అవసరం లేకున్నా ఆడుకుంటారు. మీతో నేనేం ఆడుకున్నాను? నా ఫోన్ 2 రోజులు దగ్గర పెట్టుకున్నారు, సరిపోదా? నేనేమైనా కావాలని పెట్టుకున్నాను? వచ్చి తీసుకెళ్ళకపోవడం మీ తప్పు.
ఆపండి, బండి ఆపండి, బండి ఆపండి అమ్మా. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ చూపించండి. లైసెన్స్ సార్ దగ్గరికి పదండి. ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి. ఏవి లేవు సార్. ఇప్పుడు లేవా, అసలు లేవా? ఇంటి దగ్గర ఉన్నాయండి. మరి బండి ఎందుకు బయటికి తెచ్చారు? అదిగో ఆయన కోసం తీసుకురావాల్సి వచ్చిందండి. హలో, నేనేమన్నా ఇంటి దగ్గర పెట్టిరామన్నానా? లైసెన్స్ లేకుండా బండి తీసుకురామని చెప్పానా? అర్జెంటుగా రమ్మన్నారు, హడావిడిగా వచ్చేసాను. అందుకు నేనేం చేయాలి? మీకోసమే వచ్చాను కదండి, అందుకే బండి తీసుకొచ్చాను. నా కోసమా? ఫోన్ నీది, నీ కోసమే వచ్చావు. హలో హలో, మీ చిలిపి తగాదాలు ఇంట్లో చూసుకోండి. ముందు 300 ఫైన్ కట్టండి. హ్యాండ్ బ్యాగ్ కూడా ఇంట్లోనే ఉందండి. ప్లీజ్ సార్ వదిలేయండి. అదేం కుదరదు. కడితే ఫైన్ కట్టండి, లేదా బండి ఇక్కడ పెట్టేసి కోర్టులో చలనా కట్టండి. వద్దు సార్, ఫైన్ కడతాను. జెంటిల్మెన్, ఒక్క 300 ఇవ్వరు ప్లీజ్? అబ్బా, అవసరానికి ఎంత వినయమో. ఏమక్కర్లేదు. తొందరగా కట్టండి మేడం. ప్లీజ్ జెంటిల్మెన్, మీరు అడిగిన వెంటనే స్కూటీ మీద డ్రాప్ చేస్తున్నాను కదా. మీ 300 మీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్ 300 ఇవ్వరు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. థ్యాంక్ యూ. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ కీ ఇచ్చేసేయండి. కూర్చోండి. వెళ్ళు. రాధిక నాకు దొరికేసింది అనుకున్న టైంకి దానికి అదృష్టం కలిసొచ్చి భలే తప్పించుకుంది. అత్తయ్యకి అబద్ధం చెప్పి ఎవరిని కలవడానికి వెళ్ళిందో తెలుసుకునుంటే ఈ రోజుతో దాని కథ సమాప్తమయ్యేది. మల్లీశ్వరి, అత్తయ్య, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా తీవ్రంగా ఆలోచిస్తున్నావు. ఏంటి విషయం? ఆహా, వేరే ఏం లేదత్తయ్యా. ఫ్రెండ్ని కలుద్దాము అని వెళ్ళిన అక్క ఇంకా ఇంటికి రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. అది నీకు అవసరమా? అవసరం లేదత్తయ్యా, అంటే వెళ్ళి చాలాసేపు అయింది కదా అని. రాధిక, ఫ్రెండ్ని కలిసొస్తానని చెప్పి వెళ్ళి నువ్వు కైలాష్తో కలిసొస్తున్నావేంటి? అత్తయ్య, అది అమ్మా, ఫ్రెండ్ని కలిసి వస్తూ దారిలో నాకు కనిపించిందమ్మా, అందుకే తీసుకొచ్చాను. అక్క, నువ్వు కలవాలనుకున్న ఫ్రెండ్ నిన్ను కలిసిందా?
కలిసింది. మీ ఫ్రెండ్ ఉండేది ఏ ఏరియా అక్క? మధురా నగర్. మరి నువ్వు జూబ్లీ హిల్స్ సైడ్ ఎందుకెళ్ళావు? నేను ఎటెళ్ళానో నీకెలా తెలుసు? ఊహించానక్క. ఊహించటమేనా నీ పని? మల్లీశ్వరి, ఆరాలు తీయడం మానేసి సైలెంట్గా ఉండు. సార్ పోస్ట్. రాధిక, నేను తీసుకొస్తాను, ఉండు. ఇది పట్టుకో. కైలాష్ గారి పేరు మీద లెటర్స్, రిజిస్టర్ పోస్టు వచ్చాయి సార్. కైలాష్ గారు అంటే ఎవరు సార్? నేనే కైలాష్ని. ఇక్కడ సంతకం పెట్టండి సార్. రాధిక, బ్యాక్ ప్లీజ్. వస్తానమ్మా. అత్తయ్య, ఉమ్. ఎలాగైనా సరే అమర్ పంపిన ఆ లెటర్ని కైలాష్ గారు చూడకుండా దాచాలి. కానీ ఎలా? అయ్యయ్యో, ఐమ్ సారీ. అయ్యో, ఇట్స్ ఓకే, నేను తీస్తాను. నో ప్రాబ్లం.
రాధిక ఆ, ఆ, కొంచెం కాఫీ తీసుకురావా ప్లీజ్. ఆ. తెస్తాను. నేను కాఫీ పెట్టుకుని వచ్చేలోపు కైలాష్ గారు ఆ కవర్ చూడకుండా కాపాడు భగవంతుడా. ఎక్కడికి ఇంత హడావిడిగా వెళ్తోంది? సస్పెన్స్ సినిమా కంటే సస్పెన్స్గా ఉంది రాధిక ప్రవర్తన. చాలా టెన్షన్గా బయటికి వెళ్ళొచ్చింది. వచ్చాక కూడా దీని మొహంలో కంగారు తగ్గడం లేదు. పైగా మధ్య మధ్యలో దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఏదో జరుగుతోంది. అక్క, నైట్ డిన్నర్ కి ఏం తయారు చేద్దాం? దాని గురించి ఇప్పుడెందుకు, తర్వాత ఆలోచిద్దాం. తప్పుకో. అక్క, ఏంటక్క ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏమైంది? ఏం లేదు, కైలాష్ గారికి అర్జెంటుగా కాఫీ ఇవ్వాలి. కాఫీ ఇవ్వాలా? నాకు తెలుసులే. కైలాష్ గారు అంత సీరియస్ గా లెటర్ చదువుతున్నారంటే అది అమర్ పంపిన లెటరేనా?